వీడియో అంత క్వాలిటీగా అయితే రికార్డ్ చేయలేకపోయాను నేను. ఇక్కడ మీరు చూడండి, మీకైతే మొత్తం అర్థమవుతూ ఉంటుంది కదా. ఇక్కడ 300 రూపాయలు చేస్తారు. ప్రస్తుతానికి నేనైతే ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ లాంటి మహానగరంలో అయితే కేవలం 300కి 500కి అయితే ఆ పని చేసే వాళ్ళు అయితే ఉన్నారు. మీకు అర్థమై ఉంటుంది ఏ పని అయితే తమనే చూసిన తర్వాత. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను కాబట్టి అది ఎంతవరకు నిజం అబద్ధం అని తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఆ లొకేషన్ అంటే దాని పేరు అయితే జీబీ రోడ్ అంటారు. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ నుంచి దగ్గరగా ఉంటుంది. మీరు నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మీకు ఎవరైనా అంత ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఆటగాళ్ళుగా ఉంటే మాత్రం మీరు వచ్చి ఇక్కడ 300 రూపాయలు ఇచ్చి ఆట ఆడొచ్చు. చూద్దాం పదండి. మనం ఇప్పుడు వెళ్ళబోయే చోటుకి మొత్తం అయితే ఫుల్లీ లీగలు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అది, వాళ్ళ వృత్తి అది. 300 నుంచి స్టార్ట్ అవుతుందంట. 300 నుంచి 15,000 దాకా 20,000 దాకా అయితే ఉంటుందంట సరుకు. మీరు చాలా తక్కువగా వచ్చి ఆటలు ఆడిపోవాలంటే మనకి ఇదే బెస్ట్ ఆప్షను. ఢిల్లీలో జీబీ రోడ్ అంటే మీరు అడగంగానే చెప్పేస్తారు. ప్రస్తుతానికి నేనైతే కొంచెం ఏదో ఒకటి తినేసి వెళ్దామని ఇక్కడ షవర్మా టైప్ ఒకటి తీసుకున్నాను. పర్వాలేదు, తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉన్నది. మొత్తం అయితే చాలా మంది తింటున్నారు, దానికి నేను తినడానికి వచ్చాను. ప్రస్తుతానికి నేను పహార్గంజ్ అనే ఏరియాలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే మంచి సెంటర్ పాయింట్ అని నేను ఇక్కడే ఉన్నాను. రైల్వే స్టేషన్ నుంచి పక్కనే ఉంటుంది. ఇక్కడ చీప్గా మనకు హోటల్స్ అన్నీ దొరుకుతాయి. ఇది బర్గరా లేదంటే షవర్మా అని అర్థం కాలేదు, అట్లా చేసి ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్తే మెట్రో స్టేషన్ వస్తుంది. మెట్రో స్టేషన్ నుంచి మనం డైరెక్ట్గా జీబీ రోడ్కి వెళ్ళాలంటే చాందినీ చౌక్లో అయినా దిగొచ్చు, లేకుంటే చౌరీ బజార్ అని ఉంటాయి. ఇవి రెండిట్లో చౌరీ బజార్లో దిగితే ఒక 500 మీటర్స్ ఉంటుంది, వెళ్ళిపోతారు జీబీ రోడ్లోకి. మీకు అక్కడికి వెళ్ళంగానే మీకు ఇంకా చాలా మంది క్రీడాకారులు అయితే అక్కడ కనిపిస్తారు, బయట ఆటగాళ్ళు. మీరు ఇంకా రేట్ ఏం అడగాల్సిన అవసరం లేదు, 300 ఇచ్చి వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళి పని చేసుకొని రావచ్చు. ఇది ఆర్కే ఆశ్రమం అంటారు దీన్ని. ఆర్కే ఆశ్రమం మెట్రో స్టేషన్ ఇది, ఇక్కడ దగ్గరలో ఉంటుంది ఇది పహార్గంజ్కి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే నెక్స్ట్ స్టేషన్లో దిగి మారాలి. రాజీవ్ చౌక్ అనే ఒక స్టేషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్కే ఆశ్రమం నుంచి నెక్స్ట్ స్టేషన్ రాజీవ్ చౌక్. రాజీవ్ చౌక్లో దిగగానే నెక్స్ట్ చౌరీ బజార్లో దిగేయచ్చు, లేదంటే మీరు చాందినీ చౌక్లో దిగొచ్చు. ఇక్కడ దిగిన తర్వాత నేను ఏం చేశానంటే, నేను ఒక చిన్న తప్పు చేశాను. నేనైతే చాందినీ చౌక్ వచ్చాను. చాందినీ చౌక్ నుంచి జీబీ రోడ్ అనే మనకి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అయితే దాదాపుగా 3 కిలోమీటర్లు వచ్చేసింది. మళ్ళీ సో నేను ఏం చేశానంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చౌరీ బజార్లో దిగంగానే ఇక్కడ నాకు అసలు మొత్తం అంటే మీకు ఎక్కువ పని చేసుకునే వాళ్ళు, లేబర్లు ఇంకా మొత్తం ఇక్కడే ఉంటారు. సరుకంతా ఇక్కడ ఎక్కువ మనకి ఏమైనా షాప్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ హార్డ్వేర్ ఇవన్నీ ఎక్కువ ఇక్కడే ఉంటాయి. సో ఈ ఏరియా అంతా మొత్తం క్లమ్జీగా ఉంది. ఇక్కడ దిగంగానే మొత్తం ఇరుగ్గా అనిపించేసింది. తర్వాత నేను కొంచెం దూరం నడుచుకుని వెళ్ళి చూడండి, ఇట్లా పనిచేసే వాళ్ళు వీళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ అసలు బిజీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం చాలా కష్టం ఉంటుంది, అంతమంది ఉంటారు జనాలు. ఎక్కువ హార్డ్వేర్ షాపులు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి జామా మసీద్ కూడా కొంచెం దగ్గరే. ఇక్కడ దిగిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు వేరే వాళ్ళని, ఆటో వాళ్ళని అడిగితే ఎక్కువ డబ్బులు అడుగుతారు. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే గూగుల్ మ్యాప్ పెట్టుకోండి జీబీ రోడ్ అని. ఇక్కడ నేనైతే కొంచెం భయపడతా రికార్డ్ చేశాను, ఎందుకంటే వాళ్ళు తెలిస్తే మాత్రం ఫోన్ తీసుకొని పగలగొట్టేస్తారు. మీకు అక్కడక్కడ నిలబడేది ఏం లేదు. మీరు ఇక్కడికి రాగానే మీకు అర్థమైపోతుంది ఆ పరిస్థితి చూడంగానే. మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండకూడదు, కేవలం ఒక 500 రూపాయలు ఉంటే చాలా, అంతే. 300 నుంచి 500 మీరు ఎక్కువ పట్టుకొని వచ్చారంటే వీళ్ళు మొత్తం కొట్టేస్తారు మీ దగ్గర ఫోన్లు ఇవన్నీ. అట్లా ఏం లేకుండా మీరు డైరెక్ట్గా తక్కువలో ఆట ఆడాలి అంటే 300 నుంచి 500 తెచ్చుకోండి. 500 పోతాయి. మంచి ఫిగర్కి వేసుకోండి, పెట్టేయండి, పని చేసుకొని వెళ్ళిపోండి. ఇది ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. కన్ఫామ్గా ఎక్స్ప్లోర్ చేయాల్సింది అందరూ, ప్రతి ఒక్కరు. నాకు టైం లేక నేను మొత్తానికి అయితే ఢిల్లీలో అయితే 4 రోజులు అయితే వేస్ట్ అయిపోయింది నేపాల్ ట్రిప్ కోసం. ఈరోజు అయితే మొత్తానికి అయితే నాకైతే స్లీపర్ బుక్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేనైతే ఢిల్లీ నుంచి గోరఖ్పూర్ వెళ్తాను. అక్కడి నుంచి మళ్ళీ బై బార్డర్ అయితే నేపాల్ వెళ్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తప్పకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను ఢిల్లీలో అయితే ఉన్న హాస్టల్ అయితే ఇదే, మీరు వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే హాస్టల్. ఇదైతే విత్ ఏసీ, కేవలం 450 రూపాయలు మన డబ్బులు అయితే. సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ అదే ఏరియా పహార్గంజ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ నుంచి దాదాపుగా పక్కనే ఉంటుంది, ఒక 2 నిమిషాలు అనేసి వెళ్ళిపోవచ్చు. కానీ నేను వెళ్ళాల్సింది ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషను. ఎందుకంటే ఈ నేపాల్ ట్రిప్కి ఢిల్లీకి వచ్చిన అంత దరిద్రపు, అసలు నిజంగా ఎంత దరిద్రం ఉంటే అంత దరిద్రం. నాకు 4 రోజులు నేను ఢిల్లీలో వేస్ట్ చేశాను, ఎందుకంటే నాకు టికెట్ కన్ఫర్మ్ కోసం. అనవసరంగా ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మీరు నా పాత వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒకరోజు జనరల్కి వెళ్దామని జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత కానీ నేను
పోలేక స్ట్రక్ అయిపోయాను జనాల్లో. అంత మంది ఉన్నారు ఇక్కడ. నేను అందుకు సో ఏం చేశానంటే ఒక 4 days అయినా పర్లేదని టికెట్ రిజర్వేషన్ కోసం ఆగాను. మొత్తానికి స్లీపర్ రేట్ దొరికింది. ఇక్కడి నుంచి మనం నేపాల్కి వెళ్ళి నేపాల్లో మొత్తానికి ఆటగాళ్ళు మీకు కావాల్సింది మజా అంతా చూపిస్తాను నేను. మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బెల్ ఐకాన్ కానీ ఆన్ చేసుకోండి. ఇంకా మీరు మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. నేను పోస్ట్ చేస్తాను నేపాల్ సిరీస్ అనేది. మొత్తం నేపాల్ సిరీస్ అయితే సూపర్గా చేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. మరి ఎలా జరుగుతుందో ఏమవుతుందో అని చూద్దాం. మెట్రో స్టేషన్ యూజ్ చేసుకొని మనం టైం సేవ్ చేయొచ్చు, ఇంకా మనం స్పీడ్గా వెళ్ళొచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కానీ మెట్రో స్టేషన్ ఉంది, తర్వాత ఆర్కే ఆశ్రమ్ అని, తర్వాత ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి కానీ ఒక మెట్రో స్టేషన్ ఉంది. నాకు ఇంకా టైం కూడా ఎక్కువ తీసుకోకుండా నేను లాస్ట్గా అయితే వెళ్ళాను మెట్రో స్టేషన్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఇంకా చాలామంది జనాలు అయితే ఇక్కడ సేమ్ అట్లాగే ఉంది రష్గా. కానీ మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి రిజర్వేషన్ ఉంది కాబట్టి. ఇదంతా ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషను. ట్రైన్ దాదాపుగా అయితే 1 hour డిలే ఉంది, ఇప్పటికి కానీ రాలేదు ట్రైన్. వీళ్ళంతా నిలబడి కింద కూర్చేసుకున్నారు. మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాము. అవతల రోజు మార్నింగ్ అయితే అయిపోయింది. ట్రైన్ జర్నీ ఓకే పర్లేదు బాగానే ఉంది. కానీ మనకి స్లీపర్ బుక్ చేస్తే మనం ఆర్ఏసీ వచ్చింది, అంటే ఒకటే సీట్లో 2 పనుకోవాలి. ఇంకా చేసేదేం లేక పెద్ద ఆయన ఉంటే ఇంకా ఆయన పనుకున్నారు. నేను నైట్ అంతా మేలుకొనే ఉన్నాను, నిద్రపోలేదు. ఇదంతా మన బ్రేక్ఫాస్ట్ చూడండి ఎలాగుందో. కష్టమే ఇలాంటివి తినాలంటే. ట్రైన్ ఫుడ్ అయితే అస్సలు చాలా అంటే చాలా కష్టం. మొత్తానికైతే వచ్చేసాను. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో అయితే దిగాను. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ 1 నుంచి వెళ్ళాలి, వెళ్ళి చూపిస్తున్నాను కదా. మొత్తానికైతే వచ్చేసాను గోరఖ్పూర్కి. దాదాపుగా నిన్న నైట్ నేను రాత్రి 12 గంటలకు ఎక్కితే ఈరోజు సాయంత్రం 5 అయింది. ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంతసేపు టైం పట్టింది అనేది. గోరఖ్పూర్ అనేది ఉత్తరప్రదేశ్ బార్డరు. మనం నేపాల్కి వెళ్ళాలంటే మనకి 2 బార్డర్స్ అయితే ఉన్నాయి ఇండియా నుంచి. ఒకటి రక్సోల్ బార్డర్ ఉంది, రక్సోల్ అంటే దగ్గర బీహార్ నుంచి వస్తాం. ఇంకోటి గోరఖ్పూర్ అంటే ఇది ఉత్తరప్రదేశ్. మనం ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు అయితే మనకు ఫస్ట్గా అయితే గోరఖ్పూరే వస్తుంది మనకి. సో మనం రక్సోల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ప్లాట్ఫామ్ 1 నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఎవరైనా అడిగితే చెప్తారు సోనావలి బార్డర్ వెళ్ళాలి మనం. సోనావలి అనేది ఒక లాస్ట్ పాయింట్ బార్డరు మనకి ఇండియా టు నేపాల్కి. సోనావలి బార్డర్కి వెళ్ళాలి. బస్సు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎవరు అడగకుండా చెప్తారు. ఈ బస్సెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇవే ఉత్తరప్రదేశ్లో ఉండే బస్సులు, ఆరెంజ్ కలర్ ఉంటాయి బస్సులు అయితే. నేనైతే ఎక్కేసాను బస్సు. సీట్ అయితే దొరకలేదు. 150 రూపాయల టికెట్. ఇక్కడి నుంచి గోరఖ్పూర్ నుంచి సోనావలి బార్డర్. సోనావలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనమైతే నేపాల్కి వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడు దిగేసాము ఆల్రెడీ సోనావలిలో. సోనావలి నుంచి ఇంకా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, కాఠ్మాండు వెళ్ళాలి, నేపాల్ క్యాపిటల్. నేపాల్ క్యాపిటల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం మనం బార్డర్ వరకు నడవాలి. 30 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటారు ఆటో రిక్షా, ఎందుకు అవసరం లేదని కొంచెం దూరం ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళుకున్న తర్వాత వీళ్ళంతా ఇంటర్నేషనల్ బార్డర్ కదా, అంటే క్రాస్ చేయడానికి వీళ్ళ లైసెన్స్లు ఇవన్నీ ప్రూఫ్లు ఇవన్నీ చెకింగ్ చేస్తూ ఉంటారు. ఇదే మన ఇండియా బార్డరు, ఇటు సైడ్ ఇండియా. మనం అటు వెళ్ళామంటే మనం నేపాల్లోకి వెళ్ళిపోతాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇండియా. ఇప్పుడు మనం ఈ పైన మనకు కనిపిస్తుంది కదా స్టాచ్యూ, ఇది కానీ మనం స్టాచ్యూ కాదు, ఇది ఒక పిల్లర్ లాగా. ఈ పిల్లర్ దాటామంటే మనం నేపాల్ ఎంటర్ అయిపోయినట్టే. నేనైతే నేపాల్లో ఎంటర్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఏం అడగలేదు నేను. మనకి కావాల్సిన నేపాల్కి మనం వెళ్ళాలంటే ఏమేమి కావాలంటే మనకి ఓటర్ ఐడి కావాలి, లేదంటే పాస్పోర్ట్ కావాలి. నాకైతే నా దగ్గర 2 ఉన్నాయి, కానీ ఏం అడగలేదు. జస్ట్ మన పేరు అయితే రిజిస్టర్లో ఎంటర్ చేశారు, మన ఆధార్ నెంబర్ అది చెప్పాము. తర్వాత మనమైతే బార్డర్లోకి అయితే అవతలకైతే పంపించేశారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఒక బస్సు అయితే మనకి ఇక్కడి నుంచి ఏసీ బస్సు మనకి కాఠ్మాండు వరకు వెళ్తుంది, నేపాల్ క్యాపిటల్. మనం వెళ్ళాల్సింది కానీ అక్కడికే. దీని టికెట్ అయితే నేపాలీ రూపీస్ 1200 రూపాయలు. మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 రూపీ ఈక్వల్ టు నేపాల్ 1 రూపీ, ఇండియన్ 1 రూపీ అయితే నేపాల్లో 1.6. నేపాల్ కాఠ్మాండులో దిగేశాను. ఇక్కడ నుంచి నేనైతే థామేల్ అనే ఫేమస్ అయిన స్ట్రీట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడే ఉంటాను నేను. అక్కడే మనకి పబ్లు క్లబ్లు ఇవన్నీ ఉంటాయి. ఈ వీడియో మీకు అంత ఇన్ఫర్మేషన్గా అనిపించిందా అనిపించలేదు మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కొంచెం అయితే అంత సరిగ్గా ఇవ్వలేదు అనుకుంటున్నాను. మీకు ఎటువంటి ఏం కావాలన్న క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కన్ఫామ్గా లైక్ చేయండి. నేపాల్ సిరీస్ అయితే దున్నేద్దాం, ఒక్కదాన్ని పోనిచ్చేదేలే, అది తగ్గేదేలే.